ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి తాలూకా జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు భారత జాతి గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ప్రపంచానికి ఎంతో మన విలువలు కానీ, మన క్రమశిక్షణ కానీ, మన సమయపాలన కానీ దానికి తగ్గట్టుగా ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందో అన్నది ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య మన భారతీయ ఇంజనీర్ అవ్వడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. మరియు ఇంజనీర్స్ తాలూకా ప్రతిష్ట పెరగాలంటే వాళ్ళ తాలూకా క్రమశిక్షణ, సమయపాలన, నాణ్యత లోపం లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా సమయపాలన, పూర్తి నిబద్ధతతో ఎలాంటి కన్స్ట్రక్షన్లు చేసినా కూడా అది పూర్తి విజయవంతంగా అవుతాయి. ఆ సందర్భంలో మనం చర్చించుకోవాల్సిన విషయం నాణ్యత గురించి. నాణ్యత అన్నది ప్రమాణాలు పాటించి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రతి ఐటెంలో కానీ, ప్రతి స్థాయిలో కానీ, ప్రతి దపదపాలుగా దాన్ని చెక్ చేసుకొని ఏ విధంగా చేస్తే నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా ఫౌండేషన్ ఫస్ట్ చేయాల్సింది, ఫౌండేషన్ తీసినప్పుడు ఎర్త్ తాలూకా సాయిల్ కండిషన్ చూసుకోవడం, ఆ సాయిల్ తాలూకా బేరింగ్ కెపాసిటీ చూసుకోవడం, అది ఏ విధమైన ఫౌండేషన్, ఏ విధమైన పునాదికి అది అనుకూలిస్తుందో అది ఎంతో కొంత ప్రాక్టీస్ చేసి దాని మీద ఒక రకం నిర్ణయానికి వచ్చి ఆ విధంగా ఆ ఫౌండేషన్ వేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేది బేస్మెంట్ స్టేజ్ కూడాను బిల్డింగ్ రోడ్డు నుంచి ఎంత హైట్లో ఉంటుంది, రేపొద్దున వరద నివారణ కానీ, వరద ముప్పు కానీ రాకుండా ఎంతవరకు ఎత్తాల్సి వస్తుంది అన్నది మనం చుట్టుపక్కల పరిసరాలు గమనించి ఆ బేస్మెంట్ లెవెల్ వరకు పెట్టుకోవాలి. అదేవిధంగా స్లాబు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్స్ అనేది పూర్తి నిర్మాణంతో చేసినప్పుడు పూర్తి నాణ్యమైన మెటీరియల్తో పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా చక్కగా ఉంటాయి. దీని నిమిత్తం టెక్నికల్గా ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా మేము సూచనలు, సలహాలు ఇస్తాం.